ఊబిలో కూరుకుపోయినట్టు అవని మాటలలో కూరుకుపోయావంటే నష్టపోతావు. నీ కుటుంబం నుంచి నిన్ను విడదీస్తుంది. అది గుర్తుంచుకో శ్రీకర్. అరే అమాయకం, మా మాట వింటే నువ్వు బాగుపడతావు, లేదంటే ఎటూ కాకుండా పోతావు. వీళ్ళ మాటలు విని నువ్వు రాకపోయినా నేను నా కూతురు నీ పేరు మీదైతే యాగం జరిపించడం ఖాయం బావా. ఆ తర్వాత నీ ఇష్టం. అవని ఆగు. యాగం ఏర్పాట్లు చేసుకో. కుటుంబంతో కలిసి వస్తాను. కుటుంబం రాకపోతే నేనొక్కడే వస్తాను. నీ ఉద్దేశాన్ని ఎవరు తప్పు పట్టినా నాకనవసరం. నేను తప్పు పట్టడం లేదు. రే శ్రీకర్, ఏమైందిరా నీకు? డాక్యుమెంట్ల విషయంలో దీనికే సపోర్ట్ చేసావు, ఇప్పుడు యాగం విషయంలో సపోర్ట్ చేస్తున్నావు. అంటే ఈ తల్లి మాట అంటే నీకు లెక్కలేదా? అవని నన్ను ఎక్కడికి రమ్మంటుందమ్మా? సినిమాకా, షికార్కా, టూర్కా? దేనికి రమ్మంటుంది? నా గురించి మొక్కుకుంది కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి రమ్మంటుంది, అంతే కదా? నేను హాస్పిటల్లో పడున్నప్పుడు మీలో ఎవ్వరైనా నా గురించి మొక్కుకున్నారా? ఒక్కరైనా మొక్కుకున్నారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. తల్లి, అక్క, అన్న ఎవ్వరు నా గురించి మొక్కుకోలేదు. అప్పుడు అవనిని తిట్టే అర్హత, నన్ను ఆపే అర్హత మీకెక్కడుంది? నా క్షేమం గురించి ప్రయత్నం చేస్తున్న ఈ మనిషి గురించా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు? అవని, గుడిలో నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో, నేనొస్తాను. థ్యాంక్స్ బావా. మీరందరూ కూడా వస్తే సంతోషపడతాను. నువ్వు వీడి కోసం ఘనకార్యం చేయబోతున్నావని తెగ ఫీల్ అయిపోయి వీడొస్తానంటున్నాడు. మాకైతే ఇష్టం లేదు, మేము రాము. ఎవరొచ్చినా రాకపోయినా నేను అవని యాగం చేసుకుంటాను. వెళ్ళవని.